హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. నేను వీడియోస్ రెగ్యులర్గా మానేసినా కూడా మళ్ళీ రిపీట్గా కొంచెం గ్యాప్ వచ్చి పెట్టినా సరే చాలు ఒక 500 వరకు చూస్తున్నారు. అవి షార్ట్స్ వీడియోసే పెడుతున్నాను, లాంగ్స్ అసలు పెట్టట్లేదు. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం గురించి పెట్టలేదు. కానీ చాలామంది అడిగారు, ఎందుకక్క నువ్వు వీడియోస్ చేయట్లేదు, ఎందుకు నీ వీడియో చేయలేదని. కొన్నాళ్ళకి నేను రివీల్ చేస్తానంటే నాకు కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ వీడియో మాత్రం నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మొన్న చెప్పాను మీకు షార్ట్ వీడియోలో, ఈ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎల్లమ్మ వచ్చిందని ఒకళ్ళుని, తర్వాత నాకు నాగ దేవత కనిపిస్తుంది, ఒళ్ళంతా ఊడుతుంది, ఈ ఇద్దరు అమ్మాయిలే కనిపిస్తున్నాను కదా. నిన్నటికి నేను వీడియోలు కంటిన్యూగా చూస్తున్నాను అనమాట. చాలామంది యాంకర్స్, న్యూస్ రిపోర్టర్స్ వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం, అడిగే క్వశ్చన్లకి వీళ్ళ సమాధానం చెప్పలేక, ఒక అమ్మాయి అయితే 2 డేస్లో డ్రాప్ అయిపోయింది. తప్పు అయిపోయిందని ఒప్పుకుంది, అదే నా మీదకి ఎల్లమ్మ వస్తుంది, ఎల్లం తల్లి వస్తుంది అని అమ్మాయిది 2 డేస్కి. అది కూడా సంతోష్ అన్న ఇంటర్వ్యూ చేయబట్టి ఆ అన్నయ్యకి నిజంగా నా హ్యాట్సాప్ అబ్బా. హ్యాట్సాప్ అంటే హ్యాట్సాప్. ఎందుకంటే తను అడిగిన క్వశ్చన్స్కి మెల్లమెల్లమెల్లాడిపోతున్నారు. ఐ మీన్ ఏమంటారంటే దడొచ్చేస్తుంది అనమాట. సో ఒక మనిషిని అట్లా అడిగేవాళ్ళు ఉండాలి, అలా లేకపోతే రెచ్చిపోతారనమాట. సో ఆ అమ్మాయి డ్రాప్ అయిపోయింది. ఇంకా నేను ఈ అమ్మాయి గురించి చూస్తున్నాను. ఎవరు, ఈ నాగరాణి వస్తుంది కదా పాము, ఈ పాము వచ్చి అమ్మాయి వీడియోనే చూస్తున్నాను నేను. ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని. నిన్న పెట్టారు ఆ వీడియో, 1 డే వచ్చింది, మొన్న పెట్టినట్టున్నారు, నాకు నిన్న వచ్చింది ఆ వీడియో. అయితే చాలా చాలా తెలివిగా చాలా నీట్గా అడగడం మొదలుపెట్టాడు. తన మధ్యలో నవ్వుతుంది, మళ్ళా సీరియస్గా అంత సీరియస్గా అడుగుతుంటే నవ్వుతుంది. ఓకే, ఎనీవే అయ్యింది. ఇంటర్వ్యూ చేశారు, అక్కడికి కూడా వెళ్ళారు. ఆ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయి తీస్తారు అని అన్నారో, ఈ సంతోష్ అన్న టీం అక్కడికి కూడా వెళ్ళారు. టీం అందరికీ నా హ్యాట్స్ ఆఫ్ అండ్ సంతోష్ అన్నకు కూడా. ఎందుకంటే చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలామంది యాంకర్స్ ఉంటారు, కొంతమంది డేరింగ్ డాషింగ్గా చేయట్లేదు, కొంతమంది ఊరికే చేస్తున్నారు. కానీ ఎలా అయితేనే వీళ్ళిద్దరి మీద టార్గెట్ చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరిని వదిలేస్తే చాలామంది పుట్టుకొచ్చేసేటట్టు ఉన్నారని వీళ్ళిద్దరిని కంటిన్యూగా చేశారు. ఇప్పుడు నాగరాణి అండ్ వాళ్ళ మదర్ పరార్లో ఉన్నారు. వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళది చేసింది కరెక్ట్ కాదు కాబట్టి. ఇలానే దేవుళ్ళు వస్తున్నారు, మాకు దెయ్యాలు వస్తున్నాయి అని చెప్తున్నారు. కరెక్టే కదా. దేవుడు మనం అనుకుంటే రాడండి, ఆయన అనుకుంటే వస్తాడు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మనం అనుకుంటే రాడు, ఆయన అనుకుంటే మాత్రమే వస్తాడు. మనం అనుకుంటే జబ్బులు రావు, ఆయన వేస్తేనే వస్తాయి. ఇదైతే నేను నమ్ముతాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్ముతాను అనమాట. కానీ ఇలాంటి వాళ్ళ మీద ఇంత బాగా నిఘా పెట్టిన వీళ్ళందరూ కూడా మిగతా వచ్చే రోజుల్లో కూడా చాలామంది ఫేక్ అన్నీ చేసి ఇందులో పెట్టడం. సో నిజాయితీగా చేసే వాళ్ళ వీడియోస్ మాత్రం అస్సలే చూడరు. వీళ్ళవి మాత్రం ఎంత బాగా పాపులర్ చేస్తారంటే చాలా పెద్ద పాపులర్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళందరినీ కూడా వచ్చే రోజుల్లో అలాగే చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, మొన్న నేను ఒక ఆవిడ్ని కుక్కర్లో పెట్టి ఉడికించి చంపేశాడు వాళ్ళ భర్త అని పెడితే, మరి అమ్మాయో అబ్బాయో నాకు తెలియదు, కానీ నాకు కామెంట్ పెట్టారు, అలా జరిగినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా, నువ్వు చూసావా అని. మీరు న్యూస్ చూడరా? ఇది ఒక్క పర్సన్కి ఆయన నా సబ్స్క్రైబరో లేదో కూడా నేను చెక్ చేయలేదు. నేను కొంతమంది నాకు కామెంట్ చేశారంటే నేను వెంటనే వాళ్ళని చెక్ చేస్తాను, వీళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని. సో వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ చేసుకున్న వాళ్ళకి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. కింద మెసేజ్ల్లో ట్యాగ్ చేస్తూనే మెసేజ్లు ఇస్తూనే ఉంటాను. ఎవరికి మెసేజ్ ఇవ్వకుండా ఉండను. తొందరగా నా చేతిలో ఉంటే అప్పుడే ఇచ్చేస్తాను. అది ఏ టైం అయినా ఒక్కొక్కసారి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగా నువ్వు చూసాను, ఒక మనిషిని ఆయనే ఒప్పుకుని ఆయనే చేసి అంత పోలీసు వాళ్ళు బాగా చెక్ చేసి చెప్తే మీరు న్యూస్ చూడరా? ఒకసారి చూడండి వెళ్ళి. కానీ నాకు ఎక్కడ ఆయన పెట్టిన దానికి కొంచెం బాధ అనిపించిందని అంటే, నువ్వు చూసావా అని అంటే, మనం చూస్తేనే కొన్ని మన కళ్ళు మనల్నే మోసం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కళ్ళు మనం చూసినా సరే నిజం అబద్ధంలాగా కనిపిస్తుంది. అలాంటివి నా లైఫ్లో బోల్డ్ అని జరిగినాయి. సో నేను కూడా నమ్ముతూ ఉంటాను అనమాట. కానీ ప్రతిసారి మనం హీటర్లు కొనుక్కు తెచ్చుకుంటాం, హీటర్లు పెట్టుకుంటాం, ఉత్తునే అవి పాడైపోతూ ఉంటాయి. కానీ ఆయన ఆమె శరీరాన్ని ఒక 32 ముక్కల కింద చేసేసి బకెట్లో పెట్టి హీటర్తో ఉడకపెట్టినప్పుడు ఆ హీటర్ కనిపించలేదా? నేను బాంబు బ్లాస్ట్ అయి పేలిపోతే నాతో పాటు వీడు కూడా చచ్చిపోదును అని ఆ హీటర్ కనిపించలేదేమో. అన్ని గంటల సేపు, 6 గంటల సేపు ఉడికించాడంట వాటర్లో. ఇంకా నయ్యు నేను ఆ బోన్స్ కూడా చెరలో వేసాడేమో అనుకున్నాను ముందు చూసిన న్యూస్. బట్ సెకండ్ హాఫ్లో తెలిసింది, ఆ బోన్స్ను మరిగించి పొడి చేసేసి ఎండబెట్టి పొడి చేసి రోకలతో దంచి అసలు ఆనువాలు అనేది కూడా లేకుండా చెరలో కలిపేశాడు.
పోలీసులకి అందే అతనికి ముందు ఛాలెంజ్ చేశాడు, పట్టుకుని చూడండి నేనే చేశానని అని ముందు ఛాలెంజ్ చేశాడంట. బట్ పోలీసు వాళ్ళు అంతా తింగరోళ్ళు అయితే కాదు కదా, వాళ్ళు ముందు గ్యాప్ ఇస్తారండి పోలీసు వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కనిపెడతాను, ఏంటో తెలుసా, ముందు మనం చాలా పౌరుషంతో వెళ్ళిపోతాం పోలీసుల దగ్గరికి, ఇది చేసేయాలి అది ఇచ్చేయాలి ఇది చెప్పేయాలి. కానీ వాళ్ళు మనలో ఉన్న ఆవేశాన్ని చల్లబరచడానికి ముందు 3 రోజులు టైం తీసుకుంటారు. అంటే అటు వాళ్ళు సేఫ్గా డ్యూటీ చేయొచ్చు, మనల్ని కూడా ప్రశాంతంగా ఉంచడానికి తెప్పించుకుంటూ ఉంటారు. సో నేనైతే పసిగట్టాను పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, నేను చాలా పసిగట్టాను అనమాట. అందుకు టైం తీసుకుంటారు. కానీ తర్వాత వెనకాల ప్రాసెస్ అంతా వీళ్ళకి తెలియదు కదా. చంపేశాడు. ఆ హీటర్ ఉడకబెట్టినప్పుడు ఆ హీటర్ ప్యాలేజ్ చూసారా, అది నా బాధ. ఆ హీటర్ పీలిపోయి ఉంటే బాగుండు. ఉత్తప్పుడు మన ఇళ్ళలో ఊరికే పేలిపోతాయి, ఊరికే కాలిపోతాయి. హీటర్ వాడకండి హీటర్ వాడకండి హీటర్ వాడకండి అని అంటారు. కానీ ఆ టైంలో దేవుడు ఎందుకు ఇల్లదో తెలీదు. ఇప్పుడు రాత్రి పగళ్ళు వేసుకున్నా అతనికి శిక్ష పడుతుంది, ఆల్మోస్ట్ పడుతుంది ఎలాగైనా. కానీ 2 పిల్లలు పాపం, వాళ్ళు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు మంచోళ్ళు అయితే చాలా మంచిది. వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు కాకపోయినా ఆ పిల్లలకే ప్రమాదం అనమాట. తల్లి తండ్రి ప్రేమ ఇవ్వలేని ఈ జన్మ అనవసరం అనిపిస్తుంది నాకైతే, అలాగ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తల్లిని పోగొట్టుకున్న పిల్లలం మేము, మాకు బాగా తెలుసు అనమాట. ఈ వయసుకు వచ్చినా ఇంత వయసుకు వచ్చినానంటే ఆ ప్రేమ ఎలా పొందలేదో మాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటివి జరిగినప్పుడల్లా నాకు లోపల చాలా బాధేస్తూ ఉంటుంది, చాలా బాధ బాబోయ్. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను అనుభవించిన నరకం అది నాకే తెలుసు. ఒక తల్లి మన దగ్గర లేకపోతే ఆడపిల్లగా మనం ఎంత బాధపడతామో, ఇన్కేస్ మగ పిల్లడికి కూడా అండి అవసరం తల్లి అనేది. ఏ కోపాలు కక్షలు ఉన్నా సరే తల్లిని దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు. నాకైతే బాగా అనిపించలేదు. దాని విషయమై నాకు బాధేసి నేను వీడియో పెడితే నువ్వు చూసావా అని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఐ డోంట్ కేర్, ఆ కామెంట్ నేను పట్టించుకోను. కానీ నేను ఆయనకి రిప్లై, ఆ అబ్బాయి నేను అది పరీక్షించలేదు, నేను షార్ట్ వీడియో పెట్టాను, నేను లాంగ్ వీడియో కూడా చేస్తానండి దీని మీద అని చెప్పాను అనమాట. సో అందుకే చేస్తున్నాను. దయచేసి ఉంటాయి, చాలామందికి ఉండవని నేను అనట్లేదు. అది నేత్రాశ మీదో లేకపోతే ఇంకే ఆశ మీద ఉంటుంది, చెప్పుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. లేదంటే మీకు అక్కడితో నచ్చట్లేదంటే డ్రాప్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అంత ఆవేశం తీసుకోకుండా ఉండాల్సిందేమో అని నాకు అనిపించింది. నేనైతే చెప్తున్నాను, ఏదో ఈ వీడియో ఆళ్ళదాకా వెళ్ళిపోతుందని కాదు, ఇలాంటి మనస్తత్వాలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు మన వీడియో దేకుతారు కాబట్టి అనిపిస్తుందేమోనని నేను చెప్తున్నాను అనమాట. అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కొంత పోయిన సంవత్సరంలో పిల్లల్ని పాడు చేయడం, పిల్లల్ని చంపేయడం ఇవే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు అవి కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. ఇయర్లో పిల్లల్ని చంపేస్తున్నారు. ఒకటి ఇడిచిపెడితే ఒకటి. ఆ భూమి అంతమైపోతుంది, రానున్న రోజుల్లో ఇలా జరుగుతుంది అని అంటే నేను ఏదో రూపంలో వస్తుంది అని అనుకున్నాను. కానీ ఈ రూపంలో వస్తుందని మాత్రం అస్సలు నేను ఊహించలేదండి. నిజంగా ఇలాంటి రూపంలోనే వస్తాయి అన్నమాట. తప్పు చేయని వాళ్ళు అంటే ఎవరో ఉండము, అందరూ చేస్తాము. బట్ వాటిని క్షమించే గుణం ఉంటే క్షమాపణ కోరే గుణం ఎంత ఉందో క్షమించే గుణం కూడా అంతే ఉండాలన్నమాట. నాకు రావట్లేదు అది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎవ్వరు తీసుకోవద్దండి. అండ్ అలాంటి వాళ్ళు ఎవరన్నా మన పక్కన మన ఇంట్లో ఉంటే కనుక వాళ్ళని తిట్టడం కాకుండా ప్రేమతో దగ్గరగా చేర్చుకుని మాట్లాడే అవకాశం మీరే కల్పించండి. వాళ్ళు కలవరు, మీరే కలవండి, పర్వాలేదు మీరే కలవండి అని నా ఈ చిన్న సజెషన్ అనమాట. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, లాంగ్ అయిన కాడి నుంచి అస్సలు చూడరు, నాకు భయం మళ్ళీ ఎక్కడ చూడరు అని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది లాంగ్ అయినా పర్వాలేదు, చూస్తే 2-3 అయినా ఇంకొకరికి షేర్ చేస్తారు కదా అని. అంతే, మేము ఇంత మంచి మాటలు చెప్తూ ఉంటాము అంటే మామూలుగా చెప్తున్నాను అనమాట. అన్నీ తీసుకొస్తాం, అన్నీ మాట్లాడతాం, అన్నీ చెప్తాం. బట్ ఇలాంటివి చూడరు. ఎలాంటివి చూస్తారు తెలుసా బాబోయ్, నిన్న మరీ ఒక ఆవిడ ఎటకారం అబ్బా, ఆ లవంగాలు తీసి అమ్మాయి దాన్ని షార్ట్ వీడియో పెట్టాను కదా, మళ్ళీ గుడ్డు తెచ్చింది ఆవిడ. గుడ్డుతోటి తీసుకుని పెట్టుకున్నా వచ్చేస్తారంట, శాస్త్రంలో కూడా ఉందంట. నేను ఎక్కడ ఏ శాస్త్రంలోనే చూడలేదు ఆ గుడ్డు వీడియో. మరి ఏ శాస్త్రాల్లో ఉందో ఆవిడ ఆ శాస్త్రం పేరు చెప్పున్నా ఒకవేళ నేను కొనుక్కొని వచ్చి మరీ చదువుకునేదాన్ని. గుడ్డు తింటే ప్రోటీన్, కానీ గుడ్డుని దింటి కింద పెట్టి పడుకుంటే ప్రోటీన్ కాదు. మనకు అనుకున్న వాళ్ళు రారు, వాళ్ళకి రావాలనిపిస్తే వస్తారు. మనలో ఏ తప్పు లేదు అని వాళ్ళకి అర్థమైనప్పుడు అనిపిస్తుంది తప్ప ఇవన్నీ చాలా చిల్లీ క్వశ్చన్స్ అండి. అవి నాకు నవ్వు వచ్చిందనమాట. గుడ్డు పొద్దున్నే 2 గుడ్లు ఉడకబెట్టుకుని తినండి, శాస్త్రం చెప్పింది యువర్ హెల్దీ అని. అంతేగాని శాస్త్రాలు ఎక్కడో చెప్పలేదు గుడ్డుని దిష్టి తీసుకుని తల కింద పెట్టుకుని పడుకుంటే నచ్చిన వాళ్ళు వచ్చేస్తారు అని. ఏంటో నాకు ఆ వీడియోస్కి మళ్ళీ ఎన్ని వ్యూస్ ఉన్నాయంటే అన్ని వ్యూస్ ఉన్నాయి. ఎనీవే నేను ఇవన్నీ తీసుకొస్తున్నాను. నేను
అసలు ఇది మాట్లాడడానికి, ఈ వీడియో మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఆ కేసు చంపేశారు చూసారా, దాని గురించి, ప్లస్ ఈ నాగరాణి అండ్ ఎల్లమ్మ తల్లి వచ్చిందనని. మర్చిపోయిన ఈ ఎల్లమ్మ తల్లి ఆడిన డ్రామా నేను చూసిన తర్వాత మీరు పొట్టేలు సినిమా చూసారా? ఒక్కసారి ఎవరైనా చూడకపోయి ఉంటే గూగుల్లోకి వెళ్ళి ఐబొమ్మ బదులు బంప్ అని వచ్చింది కదా, ఇప్పుడు యాప్ మార్చారు నేము, ఒక్కసారి ఓటీటీలో అందులో చూడండి. పొట్టేలు సినిమా సేమ్ అనమాట. ఎల్లమ్మ తల్లి చాలా వాళ్ళ పూర్వీకుల మీద అందరి మీద వచ్చి వాళ్తుంది, అతను ఒక్కడి మీద వచ్చి పూనదనమాట. అయితే ఊరందరూ అతను మాటినాలు చెప్పేసి వచ్చినట్టు యాక్ట్ చేశాడు ఆయన. మీ అందరికీ తెలుసు ఆ హీరో కూడా. ఒకసారి ఆ సినిమా చూడండి, సేమ్ ఆ సినిమాయే, ఆ పొట్టేలు సినిమాయే. ఇప్పుడు వరకు ఎవరు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ ఆ అమ్మాయి దించేసింది. ఇంకా ఇలా దేవుడు వచ్చేసారని, అయ్యి వచ్చేసారని. దేవుడు వచ్చినా దెయ్యం వచ్చినా ఒక్క మనకి తప్ప పక్కోళ్ళకి ఎవరికి కనిపించదు. దెయ్యం అయితే అర్ధరాత్రిలో వచ్చి భయపెడుతుంది, దాన్ని మనం ఎవరికి వివరించుకోలేం. దేవుడు అనుకోని పరిస్థితుల్లో మన మీద వచ్చి ఏదో కళలో కనిపిస్తాడు, దాన్ని మనం ఎవరు వివరించుకోలేం. వివరించినా చెప్పే జనాలు లేరు. కానీ ఇలాంటి చెత్త అన్ని తీస్తే నాకైతే నచ్చలేదబ్బా. నాకు ఇలా మాట్లాడాలనిపించింది. ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి, క్షమించండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంచెం గుడ్గా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.